సార్ నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతి విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేయడాన్ని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ప్రెస్ మీట్కి వచ్చి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో వర్గాలు తక్కువ ఉన్నాయి, మేము వర్గాలను పెంచడానికి అంటే అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ ఉండడానికి మేము ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని కూడా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పే మాజీ మంత్రులు అందరూ కూడా అమరావతిని విధ్వంసం చేసే కార్యక్రమాన్ని పూనుకున్నారు, కానీ కనీసం అమరావతిని అభివృద్ధి చేసే ఆలోచన ఒక్కడికి లేదు. అదే కాకుండా 3 రాజధానులని చెప్తూ ఈ అమరావతిని నాశనం చేసే కార్యక్రమాన్ని పూనుకున్నారు, కానీ ఇక్కడ ఏ విధంగా వాళ్ళు అన్ని వర్గాలను పెంచాలనుకున్నారు? వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాల వాళ్ళు వస్తాడు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, రాజధానిగా డెవలప్ అయింది. రాజధానిగా డెవలప్ అయితే ఒక వర్గమే ఉందా హైదరాబాద్లో? అభివృద్ధి చెందేటప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు, అన్ని కుల మతాల వాళ్ళు అందరూ వచ్చారు. అదేవిధంగా అమరావతి కూడా అభివృద్ధి చెందితే అన్ని వర్గాలు అన్ని కులాలు వస్తాయి, కానీ ఈ ఎదవల్లాగా అమరావతిని నాశనం చేసి మీరు అన్ని వర్గాలని నేను ఇక్కడ తీసుకురావాలనుకుంటే అది ఎలా సాధ్యపడిద్ది? వాడి ఆలోచన అక్కడే తెలుస్తుంది. ఏ విధంగా కన్నింగ్ ఆలోచనలు ఆలోచిస్తారో అమరావతిని నాశనం చేయాలి, అమరావతిలో అన్ని వర్గాలు రావాలి అంటే ఎలా? అన్ని వర్గాలు వచ్చి అమరావతిలో ఏం చేస్తాయి? అమరావతిలో వచ్చి చేయడానికి పనే లేదుగా. నువ్వు అభివృద్ధి చెందితే అప్పుడు అమరావతిలో అన్ని వర్గాలు వచ్చి బతికే అవకాశం ఉంది. అమరావతిని నాశనం చేస్తే ఏ వర్గం వచ్చినా ఏం చేసిద్ది? ఇక్కడికి వచ్చి ఉన్న చెట్లు బీగటం తప్ప. అది వాళ్ళకి తెలియాల్సింది విషయం. అంటే మేము అభివృద్ధి చేసాం, అమరావతిలో కూడా మేము నిర్మాణాలు చేపట్టాం, రోడ్లు వేసామని అంటా ఉన్నారు. అమరావతిలో వాళ్ళు వేసిన ఒక్క మీటర్ రోడ్డు చూపిమానండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే నేను 150 కోట్లు పెట్టి కరకట్ట అభివృద్ధి చేస్తున్నానని పెద్ద శిలాఫలకం వాడు సమాధిలాగా కట్టాడు. ఉపయోగం ఏముంది? అది చూడడానికి సమాధిలాగా కనబడుతుంది, కానీ ఏమైనా శిలాఫలకం లాగా దాన్ని అభివృద్ధి చేశాడా? కనీసం అది ఆ రోడ్డు అయినా మొదలుపెట్టిన రోడ్డు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కనీసం అమరావతి ప్రాంతంలో ఒక బొచ్చ సిమెంట్ కానీ మట్టి కానీ ఎక్కడన్నా వేసిన ప్రసక్తే లేదు. ఆ మొదలుపెట్టిన కట్ట కార్యక్రమ పని కూడా మధ్యలో మానేసి వదులుకునే పరిస్థితి కాంట్రాక్టర్లకు వచ్చిందంటే మరి అమరావతిలో ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పనులు చేశారో అది వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మాట్లాడే నాయకులు మొత్తానికి తెలియాలి అమరావతిలో ఏ విధమైన అభివృద్ధి పనులు మీరు చేశారో. రమ్మనండి, అమరావతిలో వాళ్ళు చేసిన అభివృద్ధి పని ఏందో చూపిమ్మండి. వాళ్ళు చేసింది అమరావతి పతనానికే ప్రతి కార్యక్రమం చేశారు, కానీ అమరావతిలో అభివృద్ధికి కనీసం ఒక్క బొచ్చ సిమెంట్ ఒక్క బొచ్చ మట్టి కూడా వేసిన ప్రసక్తి లేదు. ఇంకా పైపెచ్చు స్థానికంగా ఉన్న లోకల్ నాయకులు ఏం చేశారు? అమరావతిలో ఉన్న రోడ్లు మొత్తం తవ్వుకోబోయి వాళ్ళు ప్రైవేట్ స్థలాల్లో వేసుకోవటం, వాళ్ళ ప్రైవేట్ దారులకి వెంచర్లు వేసుకోవటం, వెంచర్ల కోసం రోడ్లు వేసుకోవడం చేశారు, కానీ కనీసం అమరావతిలో ఒక అభివృద్ధి పని ఉపయోగించకుండా అమరావతిలో ఉన్న రోడ్లు కంకరు సిమెంటు అన్నీ దొంగలించుకుపోయారు. కానీ వైసీపీ నాయకులు ఎక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి వచ్చి చూపించమనండి. వాళ్ళ నాయకుడు అమరావతిలో అభివృద్ధి చేస్తే దొడ్డిదారిన అసెంబ్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చేది? ప్రజల ముందు నుంచి వెళ్ళేవాడుగా, దొడ్డిదారిని వెళ్ళాడు అసెంబ్లీకి. ఎందుకు వెళ్ళాడు? ఏం చేయలేదు కాబట్టి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా తిరుగుతున్నాడు అమరావతి ప్రాంతంలో, పరదాలు కట్టుకునే పరిస్థితి లేదు. అతను జగన్మోహన్ రెడ్డి తిరిగిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే షాపులు మోయాలా, షట్టర్లు వేయాలా, పరదాలు కట్టాలా, ప్రజలు మొత్తం ఇటు తిరిగి నుంచేవాళ్ళ, మన షాపు ముందు కానిస్టేబుల్ ఉండాలా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదే, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అమరావతి అభివృద్ధి చేశాడు కాబట్టి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూలమాలలు వేసి పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది. అదే పని నువ్వు చేస్తే ఆ రోజు నిన్ను కూడా అలాగే చేసేవాళ్ళుగా. నిన్ను పరదాలు కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చేది కాదు. అక్కడే కనబడుతుంది నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆయన చేసిన అభివృద్ధి ఏందో. అది ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అమరావతిని తెలియడానికి.